రైతులు తాము పండించే వ్యవసాయ ఉత్పత్తుల్లో అధిక దిగుబడి సాధించేందుకు మునారా అగ్రో టెక్నాలజీస్ రూపొందించిన అమోనియా సల్ఫేట్ రసాయన గుళికలు ఎంతగానో ఉపయోగపడుతుందని మునారా అగ్రో టెక్నాలజీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిఎస్ఆర్ నాయుడు తెలిపారు. సంస్థ ఉత్పత్తి అమోనియం సల్ఫేట్ గుళికలను వ్యవసాయ సహాయ సంచాలకుడు కె దుర్గాలక్ష్మితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక దిగుబడి, నాణ్యత, తక్కువ వ్యయంలో తమ ఉత్పత్తులు వెదజల్లేందుకు కరిగించుకోవడానికి అనుగుణంగా 50 కేజీల బస్తా 795 రూపాయలకే అందుబాటు ధరలతో లభిస్తాయని అన్నారు. ఆధునికత, సాంకేతికతతో తయారైన ఎంటిక్, బ్లాక్ గోల్డ్ లాంటి ఉత్పత్తులు ఇప్పటికే అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిహెచ్ సత్యనారాయణ, సంస్థ జోనల్ మేనేజర్ జి గోవిందరావు, హెచ్ఆర్ఎడ్ చంద్రశేఖర్, లాజిస్టిక్ హెడ్ వివిఎల్ నరసింహారావు, రీజనల్ మేనేజర్ పి శివరాం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి ప్రధానంగా ఏంటంటే మన కాకినాడ జిల్లాకు వస్తే వరి పంట ప్రధానంగా ఉంటుంది. దానికి ఎక్కువ యూరియా వాడడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనకి యూరియా కొంచెం ఇబ్బందిగా ఉందంటే లాస్ట్ టైం చాలా మంది రైతులు కొంచెం ఇబ్బంది పడ్డానికి వచ్చింది, కానీ యాక్చువల్గా మనకు కావాల్సినంత వరకు కూడా దొరుకుతుంది అన్నమాట. కానీ ఏంటంటే మనకి ఇంతకుముందు తెలంగాణలోనే ఎట్లయితే దొరకట్లేదు ఇబ్బందితో మన ఇక్కడ కూడా చాలా మంది ఏంటంటే ముందుగా తీసుకుని దగ్గర పెట్టుకోవడం వల్ల చిన్న ఇబ్బంది అనేది రావడం జరిగింది. కానీ ఫెర్టిలైజర్ ఇబ్బంది అనేది ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు మనకి యూరియాకి బదులుగా మనకి వరికి ఆల్రెడీ మన మండలంలో చాలా మంది రైతులు అమోనియం సల్ఫేట్ వాడడం జరిగిందండి. అంటే పౌడర్ రూపంలో వాడారు. మనకి ఈ గ్రాన్యులర్ రూపంలో అంటే మనకి గురుగుల రూపంలో రావడం వల్ల ఏమవుతుందంటే తొందరగా బయటకు రాకుండా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది, కాబట్టి పంటకి బాగా ఉపయోగపడుతుంది. సో మనకి ఈ ఫామ్లో తయారు చేయడం వల్ల ఇప్పుడు రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతులందరినీ కూడా ఈ ప్రోడక్ట్ ఏ విధంగా వాడడానికి కూడా మనకి స్టాఫ్ ద్వారా కొంచెం ట్రయల్స్ కూడా కండక్ట్ చేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోడక్ట్ తీసుకెళ్తామని మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం. అలాగే ఇది ప్యాడీకి కూడా వాడుతున్నారు. కొందరు వాడిన ఫార్మర్స్ కూడా బాగుంది అంటున్నారు. మేము అంటే ట్రయల్స్ చేసాము, తయారు చేసేటప్పుడు చాలా బాగుందని చెప్పడం జరిగింది. ఇది కూడా మన ప్రాంతంలో కూడా రైతులు వాడి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది మేము కూడా ప్రాక్టికల్గా ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి అంటే రైతులకు ఉపయోగపడే మంచి ప్రోడక్ట్ని తయారు చేయడానికి అర్థం లేదు. అలాగే ఇది మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎక్కువ అందుబాటులో కావాలి అన్ని అయిన తర్వాతనే ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకొచ్చాం. అంటే రేటు కూడా బయట దానికి మీ దానికి తక్కువ. మిగతా వాళ్ళతో మార్కెట్లో మీరు చూసుకోండి. మిగతా అమోనియం సల్ఫేట్కి ఎంఆర్పి ఎక్కువ. నేను చెప్పడం బాగోదు, ఎవరిని కూడా వేరే విధంగా అన్నాము. ఎంఆర్పి తక్కువ రేట్కి మీరు అనొచ్చు. తక్కువ రేట్ అన్నారు, బాగా హై క్వాలిటీ గ్రాన్యులర్ ఫామ్ అంటున్నారు, ఏవి బటిల్స్ ఉండవు. ఇవన్నీ ఏంటంటే ఈ టెక్నాలజీ తీసుకొచ్చారు రైతుకి ఏంటి సరసమైన ధర ఉండాలి, క్వాలిటీ ఉండాలి. ఆ గురుకుల రూపంలో ఇవ్వడం అనేది మొట్టమొదటిసారి భారతదేశంలో ఇచ్చారు. భారతదేశంలో మొట్టమొదటిసారి అంటే సబ్సిడీ అమౌంట్ వస్తుంది.